చూడండి సార్, మీ దగ్గర అనాయింటింగ్ ఉంది కదా, మీరు చేయి పెడితే బ్లెస్ అవుతారు కదా, అనాయింటింగ్ ఫుల్ ఫైర్ గ్లోరీ వస్తుంది కదా, చూపిస్తున్నా చూడు ఇక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఎవరన్నా ఊరికి కానీ ఇంటికి కానీ వెళ్తే యోగ్యం ఉన్నోళ్ళు, హూ ఇస్ వర్ది, ఎవరైతే యోగ్యంగా డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళండి అని అంటున్నాడు. అతని ఇంటనే బస చేయుడి, వాళ్ళ ఇంట్లో ఉండి స్టే చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇంటి వారికి ఏం చెప్పాలా? శుభం, పీస్. ఇంగ్లీష్లా షాలోమ్. షాలోమ్ అంటే ఏంటి? చదువు. ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. ఆ ఇంటి వారు ఆ ఇల్లు యోగ్యమైతే, ఆ ఇల్లు కానీ యోగ్యమైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. మీ సమాధానము, మీ షాలోము ఎవరి మీదకి వస్తుందంట? ఆ ఇంటి మీదికి, అంటే మీద రూఫ్ మీదకి వస్తుందా? ఇంటి లోపల ఉన్న వాళ్ళకందరికీ సమాధానం వస్తుందంట. ఏమొస్తుంది ఆ తర్వాత? అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇప్పుడు అయోగ్యంగా ఉన్నారు ఆ ఇంటి వాళ్ళు, వద్దు మాకు, మేము అవసరం లేదు అని అన్నీ ఉన్నారు అనుకో, నిన్ను రిఫ్యూజ్ చేసిర్రు అనుకో, అప్పుడు ఆ పీస్ ఏమవుతుంది? రిటర్న్ వస్తుందంట. పీసు రిటర్న్ వస్తుందంట. ఇప్పుడు బైబిల్ ఏ భాషలో రాసిండ్రు? న్యూ టెస్ట్మెంట్, హీబ్రూ, ఓల్డ్ టెస్ట్మెంట్, గ్రీక్, అరామిక్. ఓకే, గ్రీక్లో షాలోమ్ దానికి ఇంకొక పదం. సోజో అంటే ఏంటి చెప్పాలా? సోజో అంటే ఏంటి? ప్రాస్పారిటీ, సాల్వేషన్, రక్షణ, ప్రాస్పారిటీ, ప్రొటెక్షన్, హీలింగ్. నీకు ఆత్మ, ప్రాణము, శరీరము, మనసాక్షికి కావాల్సిన అన్ని సోజోలో ఉన్నాయి. ఆ సోజోలా ఇక్కడ రాయలేరు కదా, సోజో అని రాయలేరు కాబట్టి షాలోమ్ అని రాసింది అక్కడ. షాలోమ్ అని అంటే అలా సోజో. ఇప్పుడు ఒక దైవజనుడు, ఒక దేవుని కుమారుడు ఒక ఇంటికి, ఒక పట్టణానికి పోతే ఏమొస్తుందంట? సోజో వస్తుందంట. వాళ్ళకి ఏం కావాలో అది వస్తుందంట. ఒకవేళ వాళ్ళు వెల్కమ్ చేయకపోతే ఏమవుతుందంట? అది రిటర్న్ వెళ్ళి వచ్చేస్తుందంట. రిటర్న్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు నేనే వచ్చిన, మీ ఇంటికి వచ్చిన, షలోమ్, సోజో, బ్లెస్సింగ్ అని చెప్తా. ఆ బ్లెస్సింగ్ వస్తుంది, వచ్చి తిరుగుతూ ఉంటుంది. అరే వీళ్ళు రిజెక్ట్ చేసేస్తారు, వీళ్ళకు నడుస్తలేదు అని చెప్పేసి ఆ సోజో బ్లెస్సింగ్ మళ్ళీ నాకే వచ్చేస్తుందట. అది అది అవుతుందా? అట్లా అవుతుందా? కాదా? ఇంకొక వస్తు చెప్తా చూడు. 12:43 మత్తయి సువార్త. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి పోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు దానికి, ఒక మనిషిని వదిలిపెట్టేస్తే విశ్రాంతి ఉండదంట. దానికి విశ్రాంతి ఎక్కడుంటుంది? విశ్రాంతి మనిషి లోపల. ఏమ్రా, దయ్యాలు మనిషి లోపల ఉంటే ఎంత మంచిగా ఉందిరా, ఎండ 50 degreesలా చల్ల నీళ్ళు తాగితే అబ్బా ఎంత హ్యాపీగా ఉందిరా, చల్లగా అంటాం కదా. దయ్యాలు మనిషి లోపల ఉంటే విశ్రాంతి ఉంటుందంట వీటిలకు. అది చదువు, ఇప్పుడు చదువు. అది విశ్రాంతి వెదకుచు, అది బయటికి మళ్ళీ. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు, శాంతి ఉండదు, అది తిరుగుతూ ఉంటుందంట. తిరిగి నాకు శాంతి లేదు, నాకు ఎట్లా అవుతుంది, నేను ఎట్లా, నాకు మళ్ళీ ఆ మనిషి కావాలా, నాకు మనిషి కావాలా అని తిరుగుతూ ఉంటుందంట. విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల నీళ్ళు అంటే ఏంటి? దేవుని వాక్యం, బిస్లరీ వాటర్ కాదు. దేవుడు నీళ్లను ఆయన వాక్యంతో పోల్చుకున్నాడు. దేనికోసం చూస్తున్నది? ఎవడు బైబిల్ వర్సెస్ చదువుతలేడా, ఎవరి దాంట్లో వాక్యం లేదా, ఎవడు వర్షిప్ చేస్తలేడు, ఎవరు నాటకాలు బయట చేస్తున్నారు, అవన్నీ దేనికి సాదృశ్యం? నీళ్లు లేని దానికి సాదృశ్యం. సో అవి ఏం చేస్తాయి? ఒక దాంట్లోకి వెళ్ళి ఒక మనిషిలోకి వెళ్ళిపోయి వెతుకుతా ఉన్నాయి. ఎవరి దగ్గర నీళ్ళు లేవు, ఎవరి దగ్గర వాక్యం లేదు, ఎవరి దగ్గర వర్షిప్ లేదు, ఎవరి దగ్గర చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ చూసి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనుకోని. ఎంత ధైర్యం అది! నా ఇంటికి పోతా మళ్ళీ అంటున్నది. ఎవరింటికి? మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అంటే. అది వెళ్ళిపోయింది, మీరు దాన్ని బయటకు పంపించేసిర్రు, మళ్ళీ నా ఇంటికి పోతా, అది నా ఇల్లు, ఇది నా ఇల్లు అని చెప్పి అది ఎంత ధైర్యంగా నా ఇంటికి పోతా. నా ఇంట్లో నీళ్లు లేవు, వాళ్ళు నన్ను పొమ్మన్నారు, వెళ్ళిపోయినా, కానీ వాళ్ళు నీళ్ళతో నింపుకోలే, డ్రమ్ముని ఎంటి పెట్టిరు.
ఆత్మ ఎంటి పెట్టిరు, ప్రాణం ఎంటి పెట్టిరు. నేను పోతా, నేను పోవడం కాదు, చూడు నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తుంది అనుకోని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చేట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను మళ్ళీ 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చును. అబ్బా, ఒక్కదాంతోనే పరిచయం. అవి నువ్వు దేవునికి దగ్గరగా లేకపోతే, వాక్యం నీలో లేకపోతే, దేవుని వాక్యము నీలో లేకపోతే, అది పోయి ఇంకా 7 దానికంటే చెడ్డదాన్ని తీసుకొని వస్తుందట. మా ఇల్లు మంచి క్లీన్ ఉన్నది, రండి మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నా, బోరు కొడుతుంది, మీరు కూడా రండి, ఫ్రీగా వచ్చేసేయండి అని చెప్పి తీసుకొని వస్తుందంట అది. అందుకే చెప్తున్నాను నేను అందరికీ. ఇప్పుడు చెయ్యి పెడితే సోజో పోతుంది. సోజో పోయి ఏం చూస్తుంది? అరే ఎక్కడ మా వాళ్ళు నీళ్లను వెల్కమ్ చేస్తలేరు. ఏం వెల్కమ్ చేస్తలేరు? దేవుణ్ణి వెల్కమ్ చేస్తలేరు, ఆరాధనను వెల్కమ్ చేస్తలేరు, ప్రార్థనను వెల్కమ్ చేస్తలేరు, వాక్యం చదువుకుంటలేరు. అదే ఏమవుతుంది? ఆ సోజో రిలీజ్ అవుతుంది, అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. నేను చెయ్యి పెడితే అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అక్కడ వాటర్ వేసుకోనికి ఏం లేదు. అక్కడ ఆ సోజో ఏమవుతుంది? రిటర్న్ ఏడికి వస్తుంది? దేవుడిచ్చిన అభిషేకం మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి వస్తుందంట. ఆ దయ్యాలు ఏం చేసినాయి? నా ఇల్లు పోయింది కదా అది. మరి ఆత్మలో ఇది జరగాలి కదా, ఆత్మలో జరగాల జీవన్, కరెక్ట్ కదా? దయ్యాలన్నీ అట్లా పోయి జురితే, దేవునికి చోటు ఇవ్వకపోతే ఆ అభిషేకం ఏమవుతుంది? రిటర్న్ వచ్చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇస్తే ఏం చేస్తుంది? ఇట్లా ఇంత ఫింగర్ చూపించినావు అనుకో అపవాదికి, ఇది చూడు, ఇది పట్టుకో అని అన్నావు అనుకో, ఆ పట్టుకున్నాడు కాదు, మొత్తం నేను మింగేసాడు. ఇంత వేలే కదా, గోరే కదా అని నువ్వు అనుకుంటావు. వానికి కొంచెం చోటు ఇచ్చినావు అంటే లాగేస్తాడు, వాడు సట్టమని లాగేస్తాడు.